టీ20 వరల్డ్ కప్ భారత్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారుతున్నాయి. సూపర్ 8లో దక్షిణాఫ్రికాపై ఓటమితో ఇతర జట్లు గెలుపోటములపై ఆధారపడాల్సి వస్తోంది. భారత సెమీఫైనల్ కు అర్హత సాధించాలంటే రాబోయే 2 మ్యాచ్ల్లో జింబాబ్వే, వెస్టిండీస్ పై ఖచ్చితంగా గెలవాలి. ఒకవేళ భారత 2 మ్యాచ్ల్లో గెలిస్తే 4 పాయింట్లు సాధిస్తుంది. అప్పుడు సౌత్ ఆఫ్రికా లేదా వెస్టిండీస్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఓడిపోతే భారత్ సులువుగా సెమీస్ వెళ్తుంది. టీ20 వరల్డ్ కప్ భారత సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారుతున్నాయి. సూపర్ 8లో దక్షిణాఫ్రికాపై ఓటమితో ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి వస్తోంది. భారత సెమీఫైనల్ కు అర్హత సాధించాలంటే రాబోయే 2 మ్యాచ్ల్లో జింబాబ్వే, వెస్టిండీస్ పై ఖచ్చితంగా గెలవాలి. ఒకవేళ భారత 2 మ్యాచ్ల్లో గెలిస్తే 4 పాయింట్లు సాధిస్తుంది. అప్పుడు సౌత్ ఆఫ్రికా లేదా వెస్టిండీస్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఓడిపోతే భారత్ సులువుగా సెమీస్ కు వెళ్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, రేపటి మ్యాచ్ వివరాలేంటి? ఈ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సంబంధించి మాత్రం ఇండియా గ్రూప్ స్టేజ్లో అదరగొట్టింది, కానీ మనకి సూపర్ 8కు వచ్చేసరికి మొత్తం కూడా డీలా పడిపోయారు. సో మొత్తం టీం మొత్తం కూడా మనకి చూడొచ్చు. సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్ చూస్తే సో గ్రూప్ స్టేజ్లో అన్ని మ్యాచ్ల పైన అటు పాకిస్తాన్తో పాటు అమెరికా లాంటి చిన్న దేశాలకు సంబంధించినటువంటి టీంలను కూడా ఓడగొట్టారు. కానీ సూపర్ 8 వచ్చేసరికి కూడా దాదాపు మనకి 76 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా పైన ఓడిపోయారు. సో ఈ ఒక సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్ ఓడిపోవడం వల్ల సో రన్ రేట్ చాలా పడిపోయింది. ఎందుకంటే భారీగా పరుగుల తేడాతో వారు సౌత్ ఆఫ్రికా విజయం సాధించారు కాబట్టి రన్ రేటు చాలా పడిపోయింది. అయితే గ్రూపు స్టేజ్లో జరిగినటువంటి మ్యాచెస్ ఒక ఎత్తు అయితే సూపర్ 8 మరొక ఎత్తు. సో సూపర్ 8లో మనకి ఇండియా టీంకి ఒక అగ్ని పరీక్షలా ఉంది. సో ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో మనం ఓడిపోవడం వల్ల సో నెక్స్ట్ జరగబోయేటువంటి మ్యాచ్ పైన కూడా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ప్లేయర్స్కి కూడా మనం చూడొచ్చు, గత మ్యాచ్లో చాలా వరకు కూడా కొంత ఇబ్బంది పడుతూ ఆడినటువంటి పరిస్థితి చూసాం. అందరూ కూడా ప్లేయర్స్ సింగిల్ డిజిట్స్కే ఎక్కువగా అవుట్ అయినటువంటి పరిస్థితి. అయితే రేపు జరగబోయేటువంటి జింబాబ్వే మ్యాచ్ పైన, తర్వాత మళ్ళీ మార్చ్ 1న జరగబోయేటువంటి వెస్టిండీస్ పైన ఖచ్చితంగా గెలవాలి. అది కూడా భారీ తేడాతో గెలవాలి. భారీ పరుగుల తేడాతోనే, ఓవర్లతో కానీ ఖచ్చితంగా గెలిస్తేనే 4 పాయింట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లయితేనే సెమీస్కు చేరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ టీం మొట్టమొదటిసారిగా ఈ వరల్డ్ కప్లో సెమీస్కు చేరింది. అటు శ్రీలంకను, తర్వాత పాకిస్తాన్ కూడా ఓడగొట్టినటువంటి ఇంగ్లాండ్ సో ఇప్పటికే సెమీస్లో అడుగుపెట్టింది. కాబట్టి రేపు జరగబోయేటువంటి మ్యాచ్, తర్వాత మార్చి 1న జరగబోయేటువంటి మ్యాచ్ ఖచ్చితంగా ఇండియా గెలవాలి. తర్వాత ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాతో వెస్టిండీస్కు మ్యాచ్ ఒకటి ఉన్నది. సో ఖచ్చితంగా అందులో వెస్టిండీస్ కనుక ఓడిపోయినట్లయితే, ఎందుకంటే ఇప్పటివరకు వెస్టిండీస్ ఏ పిచ్ అయినా పర్లేదు, ఏ గ్రౌండ్ అయినా పర్లేదు, చాలా దూకుడుగా ఆడుతున్నారు. సో చాలా స్కోర్ కూడా ఇస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ కప్లోనే, అంటే ఐసీసీ టీ20 వరల్డ్ కప్లోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఇప్పటివరకు చేశారు. 2007లో ఒకసారి ఒక టీం చేసినప్పుడు శ్రీలంక, ఇప్పుడు అదే వెస్టిండీస్ రికార్డు బదులు కొట్టింది. సో ప్రతి మ్యాచ్లో వారు విజయాలే సాధిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇండియా ఖచ్చితంగా సెమీస్కి చేరాలంటే మాత్రం ఇతర టీంల పైన కూడా కొంత ఆధారపడి ఉంది. అటు మనం గెలవడమే కాకుండా ఇతర టీంలు కూడా అక్కడ గెలిచి ఓటముల మధ్య మాత్రం సెమీస్కి చేరేటువంటి అవకాశం టీమిండియా ఉంది. ఎందుకంటే నెట్ రన్ రేట్ చాలా మనకు మైనస్లో ఉన్నాం. సో ప్రజెంట్ నెట్ రన్ రేట్ కనుక చూస్తే సో -3.80గా కూడా ఇండియాది ఉంది. అయితే కనుక వెస్టిండీస్ కనుక చూస్తే 5.350 ఉన్నది. సౌత్ ఆఫ్రికా కనుక చూస్తే 3.80 ప్లస్లో ఉన్నారు. సో మన మైనస్లో ఉంటే వీరంతా కూడా ప్లస్లో ఉన్నారు. కాబట్టి సో భారీ తేడాతో గెలవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే ఆ టీంకి సంబంధించి కొంతమంది ప్లేయర్లను కూడా మార్పు చేసేటువంటి అవకాశం ఉందని చూస్తారు. ఎందుకంటే మన గత మ్యాచ్లో కొన్ని మార్పులు చేశారు. సో రేపు జరగబోయేటువంటి మ్యాచ్ కూడా చూడొచ్చు. ఎందుకంటే చిన్న టీం అని అంచనా వేయకూడదు. ఎందుకంటే మనకు జింబాబ్వే చూడొచ్చు, మొదటి నుంచి కూడా చాలా స్ట్రాటజీతో బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ లైనప్లో కూడా చాలా దూకుడుగా మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తూ వారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇండియా టీం కనుక సెమీస్ చేరాలంటే నెట్ రన్ రేటుతో పాటు భారీగా పరుగుల తేడాతోనే గెలవాలి. ఇది ఒక అడ్వాంటేజ్గా కూడా తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచెస్ అన్నీ కూడా చావరేవో తెలిసేసినటువంటి మ్యాచెస్. ఎందుకంటే మనం ఇప్పటివరకు అన్ని మ్యాచెస్ గ్రూప్ స్టేజ్లో అన్ని మ్యాచెస్ మీద ఆడారు. సో గ్రూప్లో ఉన్నటువంటి అన్ని టీమ్స్ మీద గెలిచారు. కానీ ఒక్కసారిగా సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం భారీ పరుగుల తేడాతో ఓడిపోయారు. కాబట్టి రేపు జరగబోయేటువంటి 2 మ్యాచ్లు, తర్వాత ఇతర మ్యాచ్ల పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి మ్యాచ్, వెస్టిండీస్ మ్యాచ్, ఈ రెండుటి మధ్య జరిగేటువంటి మ్యాచ్లో మాత్రం వెస్టిండీస్ ఓడిపోతే కనుక కొంత సెమీస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు
నెట్ రన్ రేట్ కూడా చాలా వరకు మెరుగుపరచుకోవాల్సినటువంటి అవకాశం ఉందంటూ కూడా క్రికెట్ అనలిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే గ్రూప్ 2లో ఇంగ్లాండ్ జట్టు మనం ఇందాక చెప్పాము శ్రీలంకను పాకిస్తాన్ను ఓడించి సెమీస్కు చేరుకున్నది. ఇక సెమీస్కు చేరుకున్నటువంటి టీం ఇంగ్లాండ్. ఇక మరోవైపు వెస్టిండీస్ కూడా ఇప్పటికే అన్ని విజయాలతో ముందుంది కాబట్టి ఆ టీం కూడా తక్కువ అంచనా వేయకూడదు. వారికి సంబంధించినటువంటి బ్యాటింగ్ లైనప్ బౌలింగ్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఒక్కొక్కరు నాట్అవుట్గా నిలిచి కూడా సెంచరీలు బాదుతున్నటువంటి విషయం మనం గత జరిగిన మ్యాచ్ల తీరు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా మంచి స్ట్రాటజీతో ఈ టీమిండియా సెమీస్ చేరుకోవాలంటే ఖచ్చితంగా ఈ రేపు జరగబోయేటువంటి మ్యాచ్తో పాటు మార్చి 1న జరగబోయేటువంటి మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. అది కూడా భారీ స్థాయి పరుగుల తేడాతో అంటే ఎక్కువ పరుగులైనా లేదంటే ఎక్కువగా ఓవర్స్లోనే గెలిస్తేనే రన్ రేటు మెరుగుపరిచి ప్లస్లోకి వచ్చిన తర్వాతనే సూపర్ 8లో అవకాశం కల్పించుకుంటారు. లేదన్నట్లయితే ఈ యొక్క ఐసీసీ T20 వరల్డ్ కప్ నుండి ఎగ్జిట్ కావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రెండు దేశాలలో జరుగుతుంది కాబట్టి మ్యాచ్ ఇటు ఎక్కువగా ఈడెన్ గార్డెన్ తర్వాత మనకి ఇక్కడ నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరుగుతున్నాయి. తర్వాత శ్రీలంకలోని ప్రేమదాస్ స్టేడియంతో పాటు అటు కొలంబో పల్లెకెల్లలో జరుగుతున్నాయి. సో ఇట్లా పలు వేదికలుగా జరుగుతున్నాయి కాబట్టి అన్నింటిలో కూడా వెస్టిండీస్ దూకుడుగా ఆడుతుంది. సో రేపు ఎట్లాంటి జింబాబ్వే పైన ఇండియా టీమ్ స్ట్రాటజీ ఎట్లా ఉంటాయి ఎట్లా పర్ఫార్మ్ చేస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. సో ఖచ్చితంగా గ్రూప్ స్టేజ్లో ఎలాగైతే విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చేశారో ఎలాగైతే రాణించారో సో అలాగే ఈ రెండు మ్యాచ్కి సంబంధించి రాణించాలి. తర్వాత ఈ రెండు గెలిచినామనే కాకుండా ఇతర టీంల పైన కూడా రేపు టీమిండియా సెమీస్ చేరుకోవాలంటే ఇతర టీంల పైన కూడా ఆధారపడి ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ సెమీస్ అనేది ఒక టీమిండియాకు అగ్ని పరీక్షలాగా మారింది. సెమీస్ చేరాలంటే మాత్రం ఖచ్చితంగా మంచి రన్ రేట్తో ఆడాల్సినటువంటి అవకాశం ఉంది.